ఇవాళ రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే తలకాయ ఎక్కడ పెట్టుకోవాలి, ఎదురుగున్న లేడీస్ ఎటు పోవాలి, మొగోళ్ళు ఎటు పోవాలి, ఈయన ముఖ్యమంత్రి ఏంది, ఇది ఏం కర్మరా నాయన మనకన్నా కాడికి వచ్చింది కథ. నేను రేవంత్ రెడ్డి గారిని అడిగిన 2-3 సార్లు, ఉండబట్టలేక అడిగిన, నాకు ఇష్టం ఉన్న తిట్టుడు, ఉండబట్టలేక అడిగిన, అరే సరే తీరా భయ్, మరి 3 నెలల పిల్లలు పుట్టరు మాకు ఎరికే, మరి 30 నెలలు పుట్టకపోతే నేను ఏమనాలరా నాయన అని అడిగిన. మళ్ళీ నా మీద కేసు పెడతాడు కావచ్చు, అంతే. ఏం చేస్తాడు మొక్కం బాగా లేక అద్దం బల కొట్టుకున్నట్టు పరిపాలన శాత కాదు. మీదికెళ్ళి ఆ సెల్లని, అది అంటారు చూడు, సెల్లని రూపాయి గీతలు ఎక్కువ అన్నట్టు డైలాగులు ఎక్కువ తప్ప మనిషికి పని శాత కాదు. ఓ లొల్లి బొబ్బ, ఏమన్నంటే తిట్టుడు గుద్దుడు, ఇదే కథలు. ఏమన్నంటే కేసు పెట్టుడు అంటాడు మళ్ళీ. అంతే. ఏం చేస్తాడు ఎక్కువ లెక్క పెట్టిండు కదా నా మీద, ఇప్పటికో 4-5 కేసులు పెట్టిండు. అవి నడుతూనే ఉన్నాయి. ఇక నేను అందుకే చెప్తున్నా, మీ అందరికీ దయచేసి నేను ప్రార్థించేది ఒకటే, ఇవాళ సిరిసిల్ల అయినా, వేములవాడైనా, మానకొండూరైనా రేపటి రోజున ఎమ్మెల్యే అనే ఎలక్షన్ వచ్చినాడు మనం యాద పెట్టుకోవాల్సింది ఒకటే, తెలంగాణ వ్యాప్తంగా ఉండే 119 స్థానాల్లో రేపటి రోజున క్యాండిడేట్ ఎవరు? కేసీఆర్. ఇక క్యాండిడేట్లను చూసేది లేదు. ఆయన మంచోడా, షెడ్డోడా, పొట్టిగున్నాడా, పొడుగున్నాడా లేదు. ఓన్లీ కేసీఆర్ను తెచ్చే ఎలక్షన్ కావాలి. 119 స్థానాల్లో కేసీఆర్ నిలుస్తున్నాడు, కేసీఆర్ని తెచ్చుకోవాలి. ఇది అసెంబ్లీ ఎలక్షన్ కాదు, తిరిగి కేసీఆర్ని తెచ్చే ఎలక్షన్ అనే స్థాయిలో మన పనితీరు ఉండాలి. దయచేసి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను.